మాతృదేవోభవ. మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు. జగన్మాత మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు. అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గోడ్చి ఏడ్చువారు. అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గోర్చి ఏడ్చువారు. మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. మేకపోతు గాంభీర్యం అంటాం. ఇటువంటి జాతీయాలన్నీ కూడా సాధారణంగా ఏదో ఒక సంఘటన ఆధారంగానే వచ్చి ఉంటాయి. మనం దాన్ని తెలుసుకోగలిగితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే మనం జీవితంలో కూడా ఒకసారి పెద్దవాళ్ల వల్ల మనకి ప్రమాదం ఏర్పడినప్పుడు మాటల చాతుర్యంతో దాని నుంచి తప్పించుకోవచ్చు. మనకంటే బలవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే బలగం కలిగిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్లే కదా. ధర్మాధర్మాలు పక్కనెట్టండి. ఒకసారి పెద్దవాడితో తగాద వస్తే కష్టమే. వాడు అధర్మమైనా సరే మన మీదే ఉంటుంది వాడు ఒత్తిడి అంతా. మనం వాడికి భయపడక తప్పదు. ధర్మాధర్మాల కంటే లోకంలో బలం, ధనబలం, జనబలం ఇది ముఖ్యం కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఈ మేకపోతు గాంభీర్యం ఉపయోగపడుతుంది. ఒక మేక కాస్త గ్రామంలోంచి కొంచెం అడవిదారిలోకి వెళ్ళి పొరపాటున అడవిలో కొంచెం చిక్కుకుంది. గ్రామంలో ఉంటుంది సాధారణంగా మేక, కానీ అడవికి పక్కనే గ్రామాలు ఉంటాయి. ఒకసారి సరిహద్దు గ్రామాలు అంటారు. క్రూర మృగాలు ఒకసారి గ్రామాల మీదకి వచ్చి పడుతూ ఉంటే అప్పుడే ఆ ప్రజల విజ్ఞప్తి మేరకు రాజులు వెళ్ళి ఒక స్థాయిలో ఒక పద్ధతిలో ఆ క్రూర మృగాలను వెంటారు. మరణం లేకుండా కాదు, కొంతమేర తగ్గేలాగా, కాస్త వాటికి భయం కలిగేలాగా. అలాంటి స్థితిలో గ్రామంలో ఉండే మేక అడవిలోకి వెళ్ళింది పొరపాటు. అసలే భయపడుతోంది, ఎలా తప్పించుకోవాలో తెలియక దానికి సింహం ఎదురైంది. ఈ సింహం కూడా ఇంతవరకు ఈ మేకను చూడాల. అడవిలో మేకలు ఉండవు. దానికి కొంచెం విచిత్రంగా ఉంది. చూస్తే ఈ మేక నల్లగా చిన్నగా దెబ్బ కొడితే ఎందుకు పనికిరాదు, అనుమానమే ఉంది. కానీ దీనికి ఏదో గడ్డ ఉంది ఇక్కడ. ఆ సింహానికి అనుమానం వచ్చి దీనికి చూస్తోంది. దీనికి మేకకు ముందు వణుకొచ్చింది, కానీ కొంచెం తట్టుకుంది. వణికితే ఉపయోగం ఏమిటి? మనం వణికినా వణక్కపోయినా వాడు మనం చంపేయడం ఖాయం. అటువంటిప్పుడు వణకకుండా ధైర్యంగా ఉండి ఏదైనా కాస్త చెప్పగలిగితే బతకగలమేమో. పోనీ దానికేముంది, కొండకు వెంట్రుకేద్దాం, వస్తే కొండ వచ్చింది, లేదా వెంట్రుకు పోయింది, ప్రయత్నం చేద్దాం. ఇది ఎప్పుడు ఆశావాదం, ఇది ఉండాలి. అందుకని అది కనపడగానే సింహం అనుకోకుండా, నాకు ఇదంతా జూలు ఉంది, నీకేమిటి ఇదంతా కత్తిరించుకొని ఎక్కడోటి పెట్టుకున్నావు ఇంత గడ్డంలాగా, ఏమిటది అంది. దానికి వెంటనే ఓ మెరుపు మెరిసింది. ఆలోచన, ఇది నా గడ్డను చూసి భయపడుతోందనమాట. నా గడ్డను దీనికి కొంచెం విచిత్రంగా ఉందన్నమాట. మంచిది అని చెప్పి వెంటనే, అవును కావాలనే గడ్డం పెంచాం. గ్రామాల్లో మనుషులు కూడా ప్రతిజ్ఞలు చేసి గడ్డం పెంచుతారు, అలా నేను పెంచా. ప్రతిజ్ఞ? ఏం ప్రతిజ్ఞ చేసావు? ఏం చేసావు ప్రతిజ్ఞ అంటే? నేనేం చేశానో ప్రతిజ్ఞ నీకేం తెలుసయ్యా? అహమేక శతం వ్యాఘ్రాన్ పంచవింశతి కుంజరాన్. అహమేక శతం వ్యాఘ్రాన్ పంచవింశతి కుంజరాన్. ఏకం సింహం న భక్ష్యామి గడ్డం తేన విముచ్యతే. ఏకం సింహం న భక్ష్యామి గడ్డం తేన విముచ్యతే అని వెంటనే చెప్పింది. అహం ఏకశతం వ్యాఘ్రాన్. ఇప్పటికి నేను 100 పులుని తిన్నాను. 100 పులుని చంపి తిందట మేక. దాని కబుర్లు చూడండి. మరి అదే తెలియకపోతే అలాగే ఉంటుంది. ఇంకా 100 పులులను చంపి తిన్నా అనగానే సింహం 100 పులులు, ఇది చిత్రమైన జంతువు, కొంచెం ఒక్క అడుగు వెనక్కేసింది. దాంతో ఇంకాస్త భయపట్టాలి కదా మరి. ఏకవింశతి కుంజరాన్ పంచవింశతి కుంజరాన్. 25 ఏనుగుల్ని తిన్నాను ఏమనుకుంటున్నావు? కానీ ఇంతవరకు సింహాన్ని నేను తినలా. అందుకని ఏకం సింహం న భక్ష్యామి. ఆ సింహం మాంసం తినకుండా గడ్డం తేన విముచ్యతే. గడ్డం తీయకూడదని గడ్డం పెంచా.
అమ్మయ్య ఇంతకాలానికి నాకు గడ్డం తీసేటువంటి అవకాశం వచ్చింది, చస్తున్నాను గోక్కోలేక అనేసరికి సింహానికి వణుకు పట్టుకుని దీని దుంపదగా 100 పులుల్ని తిందిట, 25 ఏనుగుల్ని తిందిట, ఒక్క సింహాన్ని చంపితేనే కానీ గడ్డం తినని ప్రతిజ్ఞ చేసిందిట. ఇప్పుడు నా పని అయిపోయినట్టేనా, అది వెనక్కి తిరిగి పరుగు ఇంక మళ్ళీ కనపడితే ఒట్టిక. ఇది మేకపోతు గంభీర్యం. ఇక్కడ భాషావేత్తలకు వచ్చే అనుమానం ఏమిటంటే శ్లోకం అంతా చక్కగా సంస్కృతంలో ఉంది కదా. పంచవింశతి కుంజరాన్ శతమే అహమేక శతం వ్యాఘ్రాన్, పంచవింశతి కుంజరాన్ ఏకం సింహం నభక్ష్యామి, అన్నీ బాగున్నాయి, గడ్డం తేన విముచ్యతి. గడ్డం అనే తెలుగు మాట అడ్డంగా ఇందులోకి ఎలా వచ్చేసింది? మరి గడ్డం అనే మాట సంస్కృతంలో ఉన్నదిగా, తెలుగులో ఉంది. అదే తెలియని వాడి దగ్గర మనం ఏమైనా మాట్లాడచ్చు. వాడికి తెలుగు తెలుసా, సంస్కృతం తెలుసా? అందుకని తెలుగు సంస్కృతాల మధ్యలో భేదం తెలియదు. సింహం కూడా బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉంటుంది, అందుకని దానికి తెలుగు సంస్కృతం భేదం తెలియదు. ఎందుకని గడ్డం అనే దాన్ని శ్లోకంలో పెట్టి చెప్పేసినా ఇది ఎక్కడ మాట, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అనలేదు. అది అంత తెలుగు ఉంటే ఇలా గోతులు ఎందుకు పడుతుంది? అంచేది ఒక్కోసారి పెద్దవాళ్ళని, బలమైన వాళ్ళని, తెలివైన వాళ్ళని కూడా మనం కించిత్తు తెలుగు ఉపయోగిస్తే గోతులో పడవచ్చు. అది ఎందుకోసం అంటే మన ప్రాణాన్ని కాపాడుకుంది. ఇంత చేసి మేక సాధించింది ఏమిటి? దాని ప్రాణాన్ని కాపాడుకుంది. అంతేకాని అది మళ్ళీ ఎవరికో హాని చేయడానికి కాదు. ఎప్పుడూ తెలివితేటలు అనేవి మనల్ని రక్షించుకోవడానికి, ఇతరుల్ని కాపాడడానికి వినియోగించాలి, కానీ ఇతరుల్ని మోసం చేయడానికి కాదు. దురదృష్టవశాత్తు ఈవేళ ఇతరుల్ని మాయలో పడేసానా, ఇతరుల్ని మోసం చేశానా, నువ్వు చాలా గొప్పవాడివి కావాలి, అందుకోసం తెలివితేటలు ఉపయోగించుకోవాలనే మాట బాల్యం నుంచే నేర్పేయడం జరుగుతుంది తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు కూడా. ఎవరి స్వార్థాలు వారివి కాబట్టి నువ్వు బాగుండాలి, నీ క్షేమం ముఖ్యం, ఎంతమంది పోతే నీకే. ఇది పొరపాటును కూడా రాకూడదు. ఈ మాట దేశం చాలా ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి, అనేక రకాల మాయలు పెరిగిపోవడానికి ఈ ప్రవృత్తి కారణం. 85 నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చింది మొదలు 15 ఈ 30 ఏళ్ళుగా ఇదే అసలు విలువలన్నీ నాశనం చేసి కేవలం భాష, డబ్బులు, ఉద్యోగాలు, భోగాలు, డబ్బు సంపాదించు, భోగం అనుభవించు. ఆ డబ్బు అనుభవించాలంటే ఉద్యోగం కూడా డబ్బు కోసమే. కాబట్టి డబ్బు బాగా వచ్చే ఉద్యోగమే చేసుకో. ఆ ఉద్యోగానికి అవసరమైన చదువుకో. దానికి అవసరమైతే ఎంత పెట్టుబడి అయినా పెడతాం. ఏదో వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టి లాభం ఆశించినట్టుగా తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుల మీద లక్షలు పెట్టుబడి పెట్టి మళ్ళీ కోట్లు లాభాలు ఆశిస్తున్నారు. మొత్తం మీద దేశం నాశనం అయిపోతుంది. అందరం కలిసి చేస్తున్నాం. దీని నుంచి బయటపడాలంటే మేకపోతే ఏం చదువుకుంది, సింహం ఏం చదువుకుంది? పోనీ ఇదంతా ఓ కల్పన కదండి అన్న, కల్పించింది ఎవరో మనిషే కదా, ఆయనకి ఎన్ని తెలివితేటలు ఎలా వచ్చి ఆయన ఇంగ్లీష్ మీడియం చదవలేదు. పిల్లలకి మీడియంలో దోషం కాదు, కానీ బతుకు తెరువు నేర్పకపోతే వాళ్ళు చాలా దెబ్బతింటారు. చదువు ఎప్పుడూ తెలివితేటలు మనల్ని కాపాడుకుందుకు, అలాగే 10 మందికి మేలు చేయడానికి వినియోగం కావాలి. అందుకోసం ఈ తెలివితేటల్ని మనం ఉపయోగించుకుందాం. అలాగే ఈ వారం ఒక మంచి పద్యం వెంకట పార్వతీశ్వర కవులు, పార్వతీశ్వర శాస్త్రి గారు, ఓలేటి వెంకటరామశర్మ గారు, వెంకట పార్వతీశ్వర కవులు అనేటువంటి పేరు మీద ఉండేవారు ఇద్దరు. వారు మంచి కావ్యాలు రాశారు, మంచి ప్రేమ కావ్యాలు, భావకావ్యాల్లో అద్భుతమైనటువంటి కావ్యాలు వారు వచ్చాయి. ఇందులో వారు ఒక చక్కని పద్యం, చమత్కారమైన పద్యం బొంగరం మీద రాశారు. రింగున తిరుగున బొంగరంబు ఏమి వ్రాయుచునున్నది ఇసుకలోన, రింగున తిరుగుని బొంగరంబు ఏమి వ్రాయుచునున్నది ఇసుకలోన, బడికి పోలేదు పొత్తంబు పట్టలేదు, ఎట్లు వచ్చినదో దీనికింత చదువు. ఎప్పుడు కవిత్వం అనేది వస్తువులో ఉండదండి, వస్తువును చూసేవాడి దృష్టిలో ఉంటుంది. ఆ దృష్టి, కవికి దృష్టి ఎలా ఉంటుంది అంటే కవయ క్రాంతదర్శిన అంటారు. కాస్త సూక్ష్మమైన దృష్టి కలిగి ఉన్నవాడే కవి. అంటే మామూలు వాళ్ళకి ఒక వస్తువును చూడగానే తోచనటువంటి భావం కవికి తోస్తుంది. బొంగరం మనం ఎంతమంది తెప్పలేదు, చక్కగా ఇంత గుండ్రంగా ఉంటుంది, పూర్వం వాడేవారు. చెక్కవి అవి. ఇంకా ఆ పిల్లాడు పెద్దాడై వాడి పిల్లాడికి కూడా ఆ బొంగరం ఇవ్వచ్చు. అలా ఉండేవి చెక్క బొంగరాలు. వాటికి ఇలాగా దారం చుట్టడానికి వీలుగా గీతల్లా ఉండేవి, గాళ్ళులా ఉండేవి. దానికి మంచి గట్టి దారపు ఉండలాంటి దారం లాంటిది, గట్టిది ట్వైన్ దారం లాంటిది ఇలా బిగించి చుట్టేవారు. చిగినప్పుడు ఇలా పట్టుకుని టక్ అని విసిరేవారు. అది కొంచెం దూరంలో పడితే ఈ తాడులా లాగేవారు వీళ్ళు. అది కొంచెం దూరంలో పడగానే సరిగ్గా ఇలా గుండ్రంగా తిరిగేది, చాలా విచిత్రంగా.
దాన్ని చూసుకుని పిల్లలు చాలా ఆనందించేవారు. అలా తిరుగుతున్న బొంగరాన్ని చూసి పార్వతీశ్వర కవులు అలినటువంటి పద్యం ఇది. రింగు రింగున తిరుగున బంగరంబు ఏమి వ్రాయుచునున్నది ఇసుకలోన. ఒక్కోసారి కాస్త ఇసుక ఉన్న చోట బొంగరం తిప్పితే విచిత్రంగా ఆ ఇసుకలో అది ఎలా 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 తిరుగుతూ ఆ ఇసుక కారణంగా కొంచెం గంతులేస్తూ మళ్ళీ తిరుగుతూ ఏవో కొన్ని అక్షరాలు రాసేది. ఒక్కోసారి అనుకోకుండా నమశివాయ, శ్రీరామ లాంటివి అయ్యేవి. అవి విచిత్రంగా అవి అదృష్టం అనుకునేవారు. అనుకోకుండా రాసింది కాబట్టి నా జాతకం రాసింది అది అనుకునేవారు. చిలక జాతకాలన్నీ ఇలాగే పుట్టాయి. దీన్ని ఆకుల మీద ఉన్నటువంటి అక్షరాలు భ్రమర కీటన్యాయం అంటారు, కీటలిపి అంటారు. సరిగ్గా ఆకుల్ని పురుగులు కొట్టేస్తే గుణాక్షర న్యాయం అంటారు. సరిగ్గా గుణాక్షర న్యాయం. ఆకుని చెదపురుగు కొట్టేస్తే అనుకోకుండా కొట్టేయడంలో ఇలా ఏదో కొడితే అది ఏదో అమ్మ అనేది కూడా అమ్మ అని రాసిందో ఆకు పురుగు కూడా అమ్మ మీద ఎంత ప్రేమో అంటారు వెంటనే. అలాగే దాన్ని గుణాక్షర న్యాయం అంటారు. అలాగా ఈ బొంగరం తిరుగుతూ ఏదో రాసేస్తుంది. ఇంత లిపి దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి రాయుచునున్నది ఇసుకలో. ఈ ఇసుకలో ఏమి రాస్తుందో ఏమిటో కానీ విచిత్రంగా. బడికి పోలేదు, పొత్తంబు పట్టలేదు. ఎప్పుడూ బడికి వెళ్ళలేదు, ఎప్పుడూ పుస్తకం చదవలేదు. కానీ ఎట్లు వచ్చినదో దీనికి ఇంత చదువు, అసలు ఇంత చదువు ఎక్కడ నేర్చుకోగలిగింది, ఎలా రాస్తుంది ఇది విచిత్రంగా అని అన్నారు. అయితే సూక్ష్మమైన వస్తువులను చూసినప్పుడు సూక్ష్మ దృష్టితో ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకి చమత్కారమైనటువంటి మాటలతో వస్తాయి. ఆ ఉక్తి చమత్కారం కవిత్వంలో చాలా ప్రధానం. ఒక గొప్ప భావుకత, అలంకారము ఉంటే మంచిది. కనీసం అవి కాకపోయినా ఒక ప్రాథమిక స్థాయిలో ఉక్తి చమత్కారం ఉంటే మనం కాసేపు నవ్వుకుంటూ ఒక బొంగరంలో ఇంత అర్థం ఉందా అని చెప్పేసి. అలాగా సీతాకోక చిలుక. సీతాకోక చిలుక ఎగురుతూ ఉంటుంది వన తోటలో. దాన్ని పట్టుకుందుకు కుర్రాడు పరిగెడుతూ ఉంటాడు. ఎంతకీ అది దొరకదు. ఇంతకీ ఒకసారి ఆలోచించండి, ఇలా వెడితే పట్టుకుంటే దొరికితే ఏం చేస్తాం మనం? ఊరికే భుజం మీద పెట్టుకుంటే వాలితే బాగుండు అనుకుంటాం. చాలా అందంగా నా భుజం మీద సీతాకోక చిలుక వాలింది అనుకుంటాం. దాన్ని పట్టుకుని బలవంతంగా తెచ్చి పెట్టుకుంటే అది నిలవదు. కానీ నిజంగా సీతాకోక చిలుక భుజం మీద వాలాలి అంటే తోటలో రాయి, బండరాతి మీద ఒక మనిషి ఒక బండరాయిలాగా కదలకుండా అలాగే కూర్చుంటే సీతాకోక చిలుక వచ్చి భుజం మీద వాలుతుంది. కొమ్మో రెమ్మో అనుకుంటుంది, అది కదలకుండా ఉంటాను వాలుతుంది. కాసేపు చూడొచ్చు, ఆనందించవచ్చు. దాన్ని బట్టి ఒక పెద్ద మనిషి సుఖాలు సీతాకోక చిలుకలు లాంటివి. మనం వెంట పరిగెడితే అవి పారిపోతాయి, మనం వద్దని కూర్చుంటే అవి మన దగ్గరికే వస్తాయి అన్నాడు. ఇది సూక్ష్మ దృష్టి. దీన్నే పద్యంలో పెడితే కవిత్వం అంతకంటే ఉంది. పెట్టకపోయినా కవిత్వమే. పద్యంలో ఉండడం అనేది చందు రూపం కోసం కాస్త కంఠస్థం చేసి గుర్తుపెట్టుకోవడం కోసం తప్పితే ఇంకోటి ఏం లేదు అక్కడ. అందుకని ఆ సూక్ష్మ దృష్టి ఏర్పాటు అవ్వాలంటే విద్యార్థి దశలోనే ఆ విద్యార్థులకు సొంత ఆలోచన ఉండేలా చేయాలి. దాన్నే పాఠాలు చెప్పడంలో పూర్వం ఈ బీఈడీలో పాఠాలు అవి చెప్పడానికి పద్ధతులు నేర్పినప్పుడు ఉన్ముఖీకరణ నేర్పేవారు. మోటివేషన్ అంటే పాఠం ఏం చెప్పదలుచుకున్నావో ఆ విషయాన్ని విద్యార్థి నుంచి రప్పించాలి. ఆ పాఠాన్ని ఏదో సీతారాములు అనేటువంటి పాఠం మనం చెప్పదలుచుకుంటే అప్పుడు పిల్లల నుంచి ఇవాళ మనం రామాయణం చెప్పుకుంటామరా అనేయడం కాదు. తరగతిలో ఎవరైనా సీత పేరున్న అమ్మాయి అంటే అమ్మాయి నీ పేరేమిటి? సీత. ఇంకొక అబ్బాయిని రేపు నీ పేరేమిటా? సీతారామయ్య. ఒరే ఈ మన గదిలో సీత పేరున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేవని ముగ్గురు నలుగురు లేస్తారు. వెంకట సీత, సీతామహాలక్ష్మి, ఏదో సీతాలక్ష్మి అలా ఉంటే రకమంది ఉంటారు. అలాగే రామ పేరున్న వాళ్ళు లేవండరా ఒక 5-6 లేస్తారు. పూర్వం లేచేవాళ్ళు, ఇప్పుడు కొత్త పేర్లన్నీ పెడుతున్నారు. కానీ పూర్వం అందరికీ రాముడి పేరు సీత పేరే. అప్పుడు చూడండి, మన తరగతిలో అబ్బాయి మనం 30 మంది ఉన్నాం కదా, ఒక 10 మందికి రాముడు సీత అనే పేర్లు ఉన్నాయి. ఇంతగా అందరి పేర్లతోనూ ముడిపడిపోయిన సీతారాముల గురించి మీకేమైనా తెలుసునా? దాన్ని ఇప్పుడు మనం పాఠంగా చెప్పుకుంటాం. అంటే పిల్లలకు ఆసక్తి కలుగుతుంది. దీన్నే ఉన్ముఖీకరణ అంటారు. దీనికి ఇది చెయ్యాలి తప్పనిసరిగా. కానీ కొన్ని పాఠాలకి చేయడం వీలు కాదు. ఇప్పుడు నామవాచకం అంటారు. ఏమిటి చేస్తారు? వ్యాకరణం. దాన్ని ఏం చేస్తారు? కరణం గారు ఎవరైనా ఉన్నారా ఇందులో? కర్ణాల అబ్బాయి అని లేవు. మీ నాన్నగారిని ఏమంటారా? కరణం. దానికి ముందు చేరిస్తే వ్యాకరణం. ఇప్పుడు మనం వ్యాకరణం చెప్పుకుంటాం అంటే అలాంటిది కాదు. ఒక సహజమైనటువంటి ఉన్ముఖీకరణ జరగాలి. అలా జరగకుండా మొండిగా బండగా మోటివేషన్కి ఇన్ని మార్కులు, నేను డిఈఓని, నేను పాఠం చూడడానికి వస్తా, నువ్వు చెప్పు, ఉన్ముఖీకరణ సరిగ్గా చేయకపోతే నీకు మార్కులు కోసేస్తా అంటే మాస్టర్ ఏం చేస్తాడు? అందుకే తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు, తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెబుతుంటే ఓసారి
డిఈఓ గారు పరీక్షకు వస్తారు అని చెప్పి తెలిసి ఆ ప్రధానోపాధ్యాయుడు కూడా ఈయన్ని పిలిచి, ఇగో ఉపాధ్యాయులందరూ జాగ్రత్తగా ఉండాలి, రేపు ఎల్లుండో మనకి డిఈఓ గారు వస్తారు, రేపే అని చెప్పారు, జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా తెలుగు మాస్టర్ మీరు జాగ్రత్త చూసుకోండి, మేము తెలుగు అడుగుతారు అందరూ. మన డిఈఓలకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి లెక్కలు ఇంగ్లీషు రాని వాళ్ళు ఉండేవారు పూర్వం, తెలుగు ఏదో అందరికీ లోకు, అందుకని తెలుగు మాస్టర్ పాఠం అందరూ చూస్తారు, కొంచెం జాగ్రత్తగా చెప్పండి, ఆ మోటివేషన్ అన్నీ చూసుకోండి, పద్ధతిగా లేకపోతే డిఈఓ గారు నాన్న అంటారు. అంటే సరేనండి. ఈ నిజానికి ఆ మర్నాడు చెప్పవలసిన పాఠం సర్వనామాల గురించి చెప్పాలి. నామవాచకం సర్వనామం కదా, సర్వనామం అంత ముందు రోజు ఎప్పుడో నామవాచకాల గురించి చెప్పాడు ఆయన, ఇప్పుడు సర్వనామాలు చెప్పాలి. నామవాచకములకు బదులుగా వాడబడిన సర్వనామము. ఈ నిర్వచనాన్ని జనం నుంచి రాబడడం కష్టం. వ్యాకరణ పాఠాలకి ఈ నిబంధన లేదు, ఎందుకంటే వాళ్ళని చెప్పమంటే పిచ్చి ఉదాహరణలన్నీ చెబుతారు. అందుకని ఉపాధ్యాయుడే చెప్పేసి నేరుగా నేర్పించవచ్చు, మళ్ళీ మధ్యలో ఏమైనా చలోక్తుల ద్వారా సరదా కూడా చెప్పచ్చు. ఈయన ఈ సర్వనామం ఎలా రప్పించాలి రాత్రి అంతా నిద్ర లేకుండా ఆలోచించాడు. పైగా కొంచెం పలుకుబడి చేతకాని వాళ్ళు సర్వనామం అనలేకపోతే సర్వనామం రా కింద వావత్తు బెడ్డం మానేసి వావేరుగా పలుకుతారు. ఈయనకి వెంటనే ఒక మెరుపు పరిచింది, సర్వనామం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కుండలని పెద్ద బాణ లాంటి కుండలని సరవ అంటారు. ఆ సరవెత్తుకురా అంటారు, అందులో ఏదో ధాన్యం పోయడమో ఏదో జరుగుతుంది, ఆ సరవెత్తుకురా అంటారు. అందుకే నేను వెంటనే ఆలోచన వచ్చి మర్నాడు తరగతికి ఒక పెద్ద సరవ, అలాగే ఒక చిన్న కొబ్బరి చెప్పలో ఈ సున్నబొట్లు పెట్టేటువంటి సున్నం పోసుకుని వెళ్ళాడు. నామం పెడతారు సున్నం, అది అటువంటిది పోసుకుని వెళ్ళాడు. ఎవరికి ఇది ఎందుకు అర్థం కావట్లేదు, ఎవరు కుర్రాడు రే తర్వాత తీసుకుని పని ఉందన్నాడు. తీరా పాఠం మొదలుపెట్టాక మరి సర్వనామం రాబట్టాలి. డిఈఓ గారు చూస్తున్నారు ఓ పక్క ఎలాగా అని చెప్పి. నామవాచకానికి బదులుగా వాడబడే సర్వనామం అంటే అంత ఆలోచన పిల్లలకి రాదు, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. అందుకని ఈయన అది తీసుకొచ్చాడు, ఆ బల్లమే పెట్టాడు. ఇదేందిరా సర్వసార్ అన్నాడు. వెంటనే ఈ కొబ్బరి చిప్పలో ఉన్న ఈ నామాలు పెట్టి సున్నం తీసి దానికి నామాలు పెట్టి ఇవేంట్రా నామాలు సార్, సర్వనామం. ఇప్పుడు మనం సర్వనామాలు చెప్పుకున్నాం, తీసుకోండి అన్నాడు. అంతే. ఈ చెప్పే సర్వనామాలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఒక బుద్ధి ప్రజ్ఞ వికసించడం కోసం చెప్పినటువంటి విధానాన్ని దాన్ని సాంకేతికంగా తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మన నిజానికి పాఠం చెప్పడంలో కాదు, మన పూజల్లో, ఆచార సంప్రదాయాల్లో, అనేక రకాల జీవితంలో ఉండే అనేక రకాల వ్యవహారాల్లో మనం శాస్త్రం కోసం ఉంటాం. సాంకేతికత అంటే అది ఏదో పలానా ఇంటికి వచ్చినప్పుడు హారతి ఇవ్వాలమ్మా అంటే కాస్త ఏదో పోయిండమ్మా ఇలా శాస్త్రం కోసం తీయండి, అలాగే ఇంటి ముందు కాస్త ఏదో జలనమ్మా, అలాగా ఆ జలనం ఎందుకు, దాని ప్రయోజనం ఉంది. ఒక మంత్రించినటువంటి జలాన్ని చల్లండి అంటే నిజంగా కాస్త తడిసేలాగే చల్లాలి. అందుకని ఏదో శాస్త్రం కోసం 2 చుక్కలు జరిగితే ఉపయోగం ఏముంది? 2 చుక్కలు జరిగితే ఏమవుతుంది? ఒక మైల పట్టినప్పుడు శుద్ధి చేయమంటారు, శుద్ధి సరిగ్గానే చేయాలి, సామాన్లన్నీ బయట పెట్టేయాలి, అవసరమైతే తడపాలి, ఎండలో పెట్టాలి. ఎందుకంటే ఈ చనిపోయినటువంటి జీవుడు, అతనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా అది అంటుకుంటుంది, నీళ్ళకి బట్టలకి అంటుకుంటుంది. ఈ శవం బాబదు క్రిములు ఇవన్నీ బట్టలకు అంటుకుంటాయి. ఆ జీవుడు నీళ్ల ద్వారా ప్రయాణం చేస్తాడు, అందుకని నీళ్లకు మేల బట్టలకు మేల. అటువంటిప్పుడు శుభ్రంగానే స్నానాలు చేయాలి. అందుకని ఆ చనిపోయిన 10 రోజులు ఈ కర్మ చేసేటువంటి కర్త చేత రోజుకు 3-4 సార్లు చేయిస్తారు స్నానాలు, మామూలుగా కాదు, రోజుకు 5-6 సార్లు కనీసం. ఎందుకంటే అతను పట్టుకుని ఉంటాయి, అస్తమానం ఆ శవం దగ్గర ఏదో పని చేయాలి, అవన్నీ మరి ఆ క్రిములు సోకేటువంటి అవకాశం ఉంది. ఎలా కుదురుతుంది? అందుకని దాని ప్రక్రియగానే చేయాలి తప్ప శాస్త్రం కోసం అంటే ఇగో సాంకేతికత కోసం అన్నట్టే. ఆ పేరు రాబట్టాలంటే ఇలాగా రాబడ్డాం. నిజానికి సర్వనామాలు చేయాలి అంటే చాలా ఆసక్తిగా ఎవరైనా పేరు చెప్పమని, అబ్బాయి గో చూడండి, సురేష్ బడికి వెళ్ళాడు, మళ్ళీ తర్వాత ఇంకేం చేశాడురా, సురేష్ తరగతి గదిలో కూర్చున్నాడు, మళ్ళీ తర్వాత సురేష్ పుస్తకం తీశాడు. అప్పుడు వెంటనే ప్రశ్న, ఒరేయ్ ఈ 2వ సారి 3వ సారి సురేష్ వాడకుండా ఏం వాడితే బాగుంటుందో ఆలోచించండి రా అంటే, వాడు బడికి వెళ్ళాడు, ఆ సురేష్ బడికి వెళ్ళాడు, అతను పుస్తకం తీశాడు, అతను చదువు మొదలుపెట్టాడంటే ఈ అతను అని మనం వాడేమే అదే సర్వనామం రా అబ్బాయి, నామవాచకానికి బదులుగా వాడాం కదా అని ఒక మాటలో చెప్పచ్చు. నిజానికి కాస్త వేదాంతంలోకి వెడితే ఒక గంభీరంగా చివరి మాట, నామవాచకానికి బదులు వాడబడేది సర్వనామం, కానీ వేదాంత శాస్త్రం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడేదే నామవాచకం. ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి ఇది బల్ల, కుర్చీ, నది, చెరువు, చెట్టు, పుట్ట ఇవన్నీ నామవాచకాలు, కానీ ఇవన్నీ ఒకే ఒక స్వరూపం, భగవత్ స్వరూపం. ఆ భగవంతుడిని తత్ అంటారు. భగవంతుని గురించి వేదం ఏమీ చెప్పలేక, ఏ పేరు పెట్టలేక, ఏ రకంగానూ వర్ణించలేక తత్ అంది. తత్వమసి, అది నువ్వే అవుతున్నావు అంది. అంచేత ఆ తత్పదార్థం మనకు తెలియడం కోసం
దాన్నింటినీ తత్ అంటే మరి కుర్చీయో బల్లో ఏమి చెప్పకుండా తత్తు పట్టుకురా, తత్తు అక్కడ పెట్టు, తత్తు భోజనం చేయి, తత్తుకు వెళ్ళావంటే తత్తు కొడక అంటారు చివరికి. అన్నిటికీ తత్ అని అన్ని భగవత్ స్వరూపాలే. ఆ భగవత్ స్వరూపాన్ని మనకి వ్యవహార జ్ఞానం కోసం పనులు నడవాలి కాబట్టి ఇది కుర్చీ, అది బల్ల, ఇది మనిషి, ఆడ, మగ అని పేర్లు పెట్టారు. అయితే నిజానికి వేదాంత శాస్త్రంలో కడితే సర్వనామానికి బదులుగా వాడబడేదే నామవాచకం. ఇంత గమ్మత్తుగా వ్యాకరణం నుంచి మళ్ళీ మనం చమత్కారంగా వేదాంతంలో కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ వచ్చే వారంలో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.